నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని 18వ వార్డు పరిధిలోని జోహరాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం. నగరపాలక సంస్థ పరిధిలోని జోహరాపురంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో జోహరాపురం పేరు వినగానే గ్రామాన్ని తలపించే విధంగా ఉండేది. ఇది నగరపాలక సంస్థలో కలిసినప్పటికీ దూరంగా ఉండటంతో పాలకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో ఎంతమాత్రం ఆసక్తి చూపలేదు. ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రూపంలో వారికి పరిష్కార మార్గం కనిపించింది. గతంలో వార్డు పర్యటనలో భాగంగా జోహరాపురంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొత్తం జోహరాపురంలో 30 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దారు. గతంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ స్తంభాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఈ సమస్య పరిష్కారం కావటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ వార్డులో 44 లక్షల రూపాయల వ్యయంతో సిమెంటు రహదారితో పాటు డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అలాగే ఈ వార్డు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు చేపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మోహన్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస గౌడ్, మాధవస్వామి, తిమోతి, మహబూబ్, జహంగీర్, శాంతమ్మ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య అయిన విద్యుత్ స్తంభాల సమస్యను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించి పరిష్కరించారని తెలిపారు. దాదాపు 30 విద్యుత్ స్తంభాలను మార్చి విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దారని తెలిపారు. అలాగే రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణం పనులను చేపట్టారని వివరించారు. కాగా ఈ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. భరత్ సార్ గారు వచ్చింటే మా వీధికి మాకు కరెంటు షాక్ వస్తుందంటే స్తంభం మార్చండి సార్ అంటే ఇట్లా మార్చినారు సార్. బెరీనా వారం లోపల చేపించేసినారు. అప్పుడున్న ప్రభుత్వం ఎంత అడిగితే పట్టించుకోలేరు. మాకు సార్ వచ్చింటే చెప్పింటేనే చేసేసినాడు ఎంబడే. ఇది కరెంటు స్తంభము గోడలో వచ్చినందుకు భరత్ సార్ వచ్చింటే చెప్పింటే ఇమ్మీడియట్గా మార్పించినాడు సార్. మాకు బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా. ఆయనకు నమస్తే సార్. ఫస్ట్ గోడలో వర్షం వస్తే షాక్ వస్తుంది సార్ అని చెప్పే లోపల సరే రాసుకోండి అనేసి ఇమ్మీడియట్గా మరుస రోజే పంపించినాడు గుంత దోగనికి. 12 మంది పిల్లలు, చిన్నపిల్లలు. ఆ పిల్లలతో అట్లా చినుకులు రాళ్ళట్లు రాడుతుందంట. అగ్గి అంత గాలి వచ్చిందంటే అయిపోయి అంత ఇది ఉండే. మాకు చాలా ఇబ్బంది ఉండే. దేవుని దగ్గర తీసినందుకు చాలా బాగుంది సార్. లేకుండా భయంతో ఉంటుండే. ఇంట్లంతా కరెంట్ వచ్చేస్తుండే. అంత తీగలంతా గాలి వస్తే తీగలంతా కింద పడినట్లు పడి పిల్లల్ని తీసుకున్నట్టు కూడా ఇట్లా పడినాయి. ఇట్లా చాలా ఆఫీస్ కాళ్ళు వచ్చినాడు అని పోయినాడు. అందరూ ఎవ్వరు పట్టించుకోలేదు. టీజీ భారత్ అన్నతోనే అయింది. దేవుని దయతో టీజీ భారత్ అన్నకు ధన్యవాదాలు. సార్ వచ్చినప్పటి నుంచి నీళ్లు రావడం బాగుంది. నీళ్ళు టైం పూటకు నీళ్ళు వస్తున్నాయి, టైంకి నీళ్ళు వస్తున్నాయి. అంతా బాగుంది సార్. నీళ్ళది ఏం ప్రాబ్లం లేదు, కరెంట్ ఏం ప్రాబ్లం లేదు. ఈ స్తంభం చేసేసినది ఇప్పటికి ఎంతమంది వచ్చిపోయినారు. సరే మాన్యతలే కానీ తీసిన వాళ్ళు కాదు. టీజీ సార్ వచ్చినాకనే మాకు అంత బాగుంది. అంత మా ఇంట్లో మీద కొంచెం కళ వచ్చింది సార్. నా 18వ వార్డు జోహరాపురం పోయి ఫోన్లు శాంక్షన్ అయినాయి. మేము అడిగిన వెంటనే టీజీ భరతంగా శాంక్షన్ చేసినాడు. ఆ ఫోన్కి మేము ప్రజల దగ్గర పోయి ఏమ్మా ఎట్లుంది అంటే స్పందన బాగా వస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎన్ని మాటలు అడిగితే కూడా ఏం పట్టించుకోలేదన్నా. మీరు వచ్చిన తర్వాత అన్నతో శాంక్షన్ చేయించుకొని మీరు తొందరగా చేసినారు. అన్నకి మీకు ధన్యవాదాలని ఇండియన్లు చెప్పడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాబోయే కాలాలలో ఇంకా అన్ని పనులు కూడా భరతన్న చేపిస్తాడు. 18వ వార్డులో టీజీ భరత్ అన్న గారు స్తంభాలు అందరికి షాకులు కొడుతున్నాయని ఒక 30 స్తంభాల దాకా మొత్తం మా ప్రాబ్లం ఇది ఉందనా అంటే ఎమర్జెన్సీగా ఒక వారంలో మొత్తం
సంబాలేసి శాంక్షన్ చేసి వేపించేసినాడు. దానికి అందరూ పబ్లిక్ అలా మాకు ఈయననే కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో ఆ తీగలు మార్పడానికి అన్న ఇది పరిస్థితి అని చెప్తేనే ఎమ్మడే సాయం చేస్తాను, నేను మన అయితే గెలిపియండి అని అడిగిన ఎమ్మడే ఆ ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మాకు అన్న సాయం చేసి మాకు మార్పించినాడు. టీజీ భరత్ గారి ఫ్యామిలీ మీద ఎంతో అభిమానులు ఉన్నారు. మరి అడిగిన పనులు తక్షణమే వెంటనే మంజూరు చేస్తున్నారు. 17వ వార్డులో మెయిన్ రోడ్డు 44 లక్షల సీసీ రోడ్డు డ్రైన్స్ శాంక్షన్ చేసినారు. మరి 30 పోల్స్ దాదాపు శాంక్షన్ అయినాయి, 30 పోల్స్ అయిపోయినాయి. टीजी भरत साहब को वार्ड को रिजल्ट आने के बाद पब्लिक का जो इशू है, वो जो इशू भरत साहब जो इलेक्शन से पहले से जो वादा करे थे, वो वादा जैसा वादा करे वो वादे के खिलाफ काम हो रहा। तुम्हारा कम से कम 30 पोल शांक्शन हो गई। अब दूसरी बात आगे सबसे बड़ी बात खुशी की बात आज क्या है बोले तो जोलमपुर में वेंचर है टैगिस के बैक साइड में, वो वेंचर में म्यूनसिपाल्टी से पहले एक नाली सैंक्शन हुआ, क्योंकि वेंचर में बहुत से प्रॉब्लम्स है, पानी ठहर जाना, नाली जाने का नहीं था। तो टीजी भरत साहब कमिश्नर साहब को बोल के म्यूनसिपाल्टी में 10 लाख रुपए सैंक्शन हुआ पैसा, वो काम चालू हुआ, अभी भी आज से स्टार्ट है काम हो। मैं बार बार ये बोलना चाह रहा हूँ कि सार के जो टीजी फैमिली के जो दिल में है, कोई भी मज़हब नहीं है उनके दिल में, सब काम करने के लिए है, ना हिंदू ना मुस्लिम। मैं आप लोगों को ये बताना चाह रहा हूँ कि कभी भी सार के दिल में फीलिंग नहीं है कोई भी बात को। అన్నగారి సమక్షంలో ఏమేం పనులు మొదలుపెట్టినామో క్లీనింగ్ ప్రోగ్రామ్ కానీ కరెంటు స్తంభాలు కొన్ని ఏళ్ళ నుండి కూడా 3 ఎమ్మెల్యే మంది పోయినా కానీ కూడా స్తంభాలు మార్చలేదు. మేము అడగగానే అన్నగారు ఈ స్తంభాలను శాంక్షన్ చేసి స్తంభాలు వేయడం జరిగింది. ఇప్పుడు ఒక 30 స్తంభాలు అయిపోయినాయి, దాదాపు ఒక 10-15 స్తంభాలు ఉన్నాయి, త్వరలో కూడా పూర్తి చేస్తామని. ఈరోజు ఒక కాలువ డ్రైనేజ్ కాలువ ఒక 10 లక్షలు మొదలుపెట్టినందువల్ల దాని పూజ కార్యక్రమం చేసుకొని అన్న చేసిన పని స్తంభాలు చేసుకుంటూ అన్నకు పాలాభిషేకం చేసుకుంటూ ఈ రోడ్డు కూడా 42 లక్షలతో శాంక్షన్ అయింది. జోరాపురంలో ఉన్నటువంటి 17వ వార్డు 18వ వార్డులో ఉన్న సమస్యల మీద సమిష్టిగా సార్ దృష్టికి సమస్యలు తీసుకపోతేనే భరత్ సార్ గారు ఇమీడియట్గా స్పందించి ఈరోజు ఈ వార్డు అభివృద్ధిలో 18వ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లంలో ఉన్నది. ఆ సమస్యను కూడా తక్షణమే గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆదేశానుసారము పరిష్కరించి ఈరోజు అక్కడ భూమి పూజ కూడా ఈ జోరాపురం ఉన్నటువంటి 17, 18 వార్డు నాయకుల సమక్షంలో పాలాభిషేకం భరత్ గారికి చేయడం జరిగింది. ఇది ఒక అభివృద్ధికి చిహ్నంగా టీజీ భరత్ గారు కాబట్టి భరత్ సార్ యొక్క సేవల్ని మన కర్నూలు ప్రజలు ఈరోజు తీసుకుంటున్నారంటే అది చాలా అదృష్టంగా నేను భావిస్తూ మా జోరాపురం 18వ వార్డులో 30 పోల్లు కరెంటు పోల్లు పాతవి అవన్నీ ఇండ్లకు సమస్యగా ఉన్నవి అన్నీ పరిష్కరించి దాన్ని కొత్త పోల్లుగా మార్చి అందరికీ మంచి చేసినారు. అట్లాగే మురికి కాలువలవి కానీ సమస్యలు దండి ఉంటే అవి పాత నాయకులు ఎవరు పరిష్కరించలేదు. దానిని భరతన్న గారు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు మేము తెలియజేస్తే అవి వెంటనే అన్న మున్సిపాలిటీ కమిషనర్ గారికి తెలియజేసి వాటిని పరిష్కరించారు. భరత్ సార్కి నమస్కారములు. మా ఇంట్లో ఫోన్ ఉండే దాన్ని తీసేయడానికి ఎన్నోసార్లు మొత్తుకుంటా కూడా తీయపోయారు. భరత్ సార్ గెలిచినాక ఆయన హామీ ఇచ్చిన తర్వాత తీసేసినాడు. ఇప్పుడు మాకు కొత్త లైన్ వేసి కొత్త స్తంభాలు వేసి మాకు బాగా చేసినాడు. ఆయన వర్షాలు పడినప్పుడు కరెంట్ షార్ట్ వస్తుండే, చాలా ఇబ్బంది పడినాము. ఆయన చేపించినాడు బాగా, ఇక్కడ తీసి ఇక్కడ వేయించినాడు. మాకు ఇప్పుడు బాగుంది అందరికీ. ఈ బక్రీద్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ ప్రకారం సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి మానవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని, ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ దానగుణానికి, త్యాగానికి ప్రతీక అని వారు తెలిపారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు కొంత పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదు అనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందని అన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభమయ్యే ఈ శుభ దినాలలో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. ముస్లిం సోదరులందరూ వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తరచూ రహదారి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాక్సిడెంట్ కేసులను నిర్లక్ష్యంగా తీసుకోకుండా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వెళ్ళి రోడ్డు బాగులేకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగి ఉన్నట్లయితే మరలా ప్రమాదం జరగకుండా వెంటనే మరమ్మతులు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ R&B SEని ఆదేశించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగిన యాక్సిడెంట్లకు సంబంధించి కమిటీ సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నేషనల్ హైవే R&B అధికారులను ఆదేశించారు. ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను నెలలోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ NH అధికారులను ఆదేశించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ NHకు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు అంశం మాస్టర్ ప్లాన్లో ఉందని, అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఉల్చాల గాయత్రి ఎస్టేట్ జంక్షన్ అభివృద్ధి పనులలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిచే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల అటెండెంట్ల కోసం అన్ని సౌకర్యాలతో విశ్రమాలయం నిర్మించడానికి ముందుకు వచ్చిన వారికి స్థలాన్ని కేటాయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ GGH హాస్పిటల్ ఏవోను ప్రశ్నించారు. విశ్రమాలయ పనులను వెంటనే మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందు ఉన్న పండ్ల దుకాణాలకు కూడా హాస్పిటల్ లోపల ఒక స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిష్కరించాలని కలెక్టర్ GGH ఏవోకు సూచించారు. ప్రైవేటు అంబులెన్స్లకు సంబంధించి కమిటీ నిర్ణయించిన ధరలను ప్రజలకు తెలిసే విధంగా సూచించారు. రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రదేశాల్లో నేషనల్ హైవే అధికారులు దాదాపు 2 కోట్ల రూపాయల విలువగల పనులను చేశారని కలెక్టర్ నేషనల్ హైవే PDలను అభినందించారు. రహదారుల్లో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో నేషనల్ హైవే నార్మ్స్ ప్రకారం ప్రమాదాల నివారణకు వీలుగా తీసుకున్న చర్యలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ బుక్లెట్ రూపంలో డాక్యుమెంటేషన్ తయారు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాళ్లదొడ్డి వద్ద రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి SH ప్లాన్ కింద ₹1 కోటి మంజూరు అయ్యాయని, వాటికి టెండర్లు పిలుస్తున్నామని R&B SE కలెక్టర్కి వివరించారు. ఆటోలలో ఓవర్లోడింగ్, మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడింగ్, ఇతర ట్రాఫిక్ వయోలేషన్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. హిట్ అండ్ రన్కి సంబంధించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించాల్సిన కేసులు కర్నూలు RDO వద్ద ఎక్కువ పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని అన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో పాఠశాలలు రీఓపెన్ అవుతున్నాయని, ప్రతి పాఠశాలకు సంబంధించిన బస్సులు, వ్యాన్ల ఫిట్నెస్ను పరీక్షించాలని, వాటిపై నిఘా పెట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. స్టేట్ హైవే, నేషనల్ హైవేలో స్పీడ్ బ్రేకర్లు అవసరమైన ప్రాంతాల్లో త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణపై చాలా వీడియోలు చేశామని, వాటిని నగరంలోని ముఖ్య కూడళ్లలో ప్రదర్శించేందుకు ఒక మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. అలాగే నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్లను కూడా ఏర్పాటు చేయాలని ఎస్పీ కోరారు. సమావేశంలో R&B SE మహేశ్వరరెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, పంచాయతీరాజ్ EE మద్దన్న, RDO భరత్ చౌహాన్, అడిషనల్ DMHO భాస్కర్, DCH శ్రీనివాసరావు, GGH AO సింధు సుబ్రహ్మణ్యం, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి సహకరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు సునయనా ఆడిటోరియంలో జరిగిన పర్యావరణ దినోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయనా ఆడిటోరియంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం, పర్యావరణ సమతుల్యతను నిర్వహించడం లక్ష్యాలుగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 1972వ సంవత్సరంలో యునైటెడ్ నేషనల్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ను నిర్దేశించుకుని ఆ థీమ్ను అమలు చేయటం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కృషి జరుగుతోందని, ఇందులో మనమందరం భాగస్వాములం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, అందువల్ల ప్లాస్టిక్ని తమ జీవన శైలి నుండి నిషేధించుకోవటం చాలా అవసరమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం జరుగుతోందని, 1/5 వంతు ప్లాస్టిక్ వస్తువులను దాదాపు 9.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయని తెలిపారు. దీనిని నివారించే చర్యలు మనం కూడా చేపట్టాలని కోరారు. సముద్రంలో వేల కోట్ల మిలియన్ టన్నుల్లో ప్లాస్టిక్ చేరిపోయిందని, అలాగే భూమి పొరల్లో కూడా చేరిపోయిందని, అందువల్ల నీటి కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయని అన్నారు. సముద్రం, భూమి కాకుండా చివరకు మన శరీరంలో కూడా ప్లాస్టిక్ చేరిపోయి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులు రావటానికి కారణమవుతోందన్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తే సహజ వనరులు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మనం మేల్కొనవలసిన అవసరం ఉందన్నారు. కావున మనం ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్కు బదులుగా పునర్వినియోగించే వస్తువులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ సమతుల్యత కోసం విరివిగా చెట్లను పెంపకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చెట్ల అవసరం ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ బద్ధకం వీడి చెట్ల పెంపకాన్ని చేపట్టాలని కలెక్టర్ కోరారు. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందించేలా మనందరం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణంకు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు తమ ఇంటిలోని వ్యర్థాలను ఇంటి బయట కాలువల్లో వేస్తున్నారని, ఇందువల్ల నీటి ప్రవాహం ఆగిపోయి దోమలు పెరిగి ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని తెలిపారు. కావున ప్రజలు కాలుష్య నివారణకు తగిన సహకారం అందించాలని కోరారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని కోరారు. ప్రమాదకరమైన వ్యర్థాలను విడిగా అందజేయాలని కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎస్ఈ శంకర్ నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు జిల్లా యంత్రాంగం గత వారం రోజుల నుండి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే చర్యలు చేపట్టామని తెలియజేశారు. పర్యావరణానికి నష్టం కలిగించే వస్తువులతో, స్లోగన్లతో విద్యార్థులు అనేక వేషధారణలతో అవగాహన కల్పించారు. పర్యావరణం పరిరక్షణ చేయాలన్న సందేశంతో కళాజాతాల ద్వారా, పాటలు, నృత్యాల ద్వారా చైతన్యం కలిగించారు. సమావేశంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఎస్ఈ పీసీబీ శంకర్ నాయక్, పీసీబీఈఈ శంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్డీఏపీడీ రమణారెడ్డి, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఎన్సీసీ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని జేసీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ డేని కండక్ట్ చేసుకోవాలి. ఈ రోజున ఎందుకు పెట్టుకున్నామంటే, ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవడం అందరం కూర్చొని. సో ఎన్విరాన్మెంట్లో మనం ఏ విధంగా ఏ వస్తువులు వాడుతున్నాం, దేనివల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది, ఫ్యూచర్లో మన జాతికి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా దాన్ని నిర్వహించుకోవాలనే స్ట్రాటజీ ఆలోచించుకొని మొత్తం ప్రజలందరికీ అవేర్నెస్ చేయడానికి ఈ రోజు స్పెసిఫిక్గా పెట్టుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ అంతా ప్లాస్టిక్లో చూస్తే మొత్తం 1/5 ఆఫ్ ది ప్లాస్టిక్ ఇన్ ద వరల్డ్లో ఒక సంవత్సరంలో వచ్చేటువంటి జనరేషన్ చేసేటువంటి ప్లాస్టిక్లో 1/5 ఇండియా నుంచి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మేబీ జనాభా అదే డిస్కస్లో ఉండొచ్చు, బట్ 1/5 ఆఫ్ ది ప్లాస్టిక్ జనరేషన్ దాదాపు 9.5 మిలియన్ టన్స్ ఒక ఇండియా భారతదేశం నుంచే వస్తుంది. సో ఇది ఇలా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక రాట్ ఉంటే ఓకే. సో బట్ ప్లాస్టిక్ ఇలాగే పెరుగుతూ పోయి ఈ ప్లాస్టిక్ ఏ విధంగా మనకి హామ్ చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకుంటే, మన బాడీలో కూడా
మైక్రోప్లాస్టిక్ లాగా మన బాడీస్లో కూడా ఉంటుంది. ప్లాస్టిక్ యూసేజ్. అండ్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ బై బ్రింగింగ్ 5 R's like reduce, reusing and rethink and recycling. So say to no plastic. Thank you everyone. అన్ని శాఖలు ప్రత్యేకించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పోలీస్ కంట్రోల్ బోర్డు, లోకల్ బాడీస్, ఆల్ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఏ, గోమాల, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఒక కార్యక్రమం ఇచ్చారు. జరుగుతుంది ఈరోజు ప్లాంటేషన్ గురించి కానీ అదేవిధంగా అవగాహన ర్యాలీలు అన్నిటి గురించి జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఇక్కడ కలెక్టర్ కూడా కర్నూలులో ఏం చేస్తున్నాము అనేది కూడా ఆయన చాలా సూక్ష్మంగా క్షేత్రస్థాయిలో జరిగే విషయంగా కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ తీసుకున్నారు, అడుగుతున్నారు. సో ప్రధానంగా మనకి 120 మైక్రాన్స్ అంటే ప్లాస్టిక్ మందం థిక్నెస్ ని మైక్రాన్లో మనము మెజర్ చేస్తాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగర శివారులో ఉన్న నగరవనంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగర శివార్లలోని గార్గేపురం నగర వనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1972 సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా డిక్లేర్ చేసినప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ను నిర్దేశించుకుని ఆ థీమ్ను అమలు చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ను మనం మన దినచర్యలో భాగంగా ఉపయోగిస్తున్నామని, నియంత్రణ లేకుండా ఎక్కువగా ఉపయోగించటం వల్ల మానవ జాతికి, పర్యావరణానికి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ప్లాస్టిక్ ఉపయోగించి పడేసిన తర్వాత అది విచ్ఛిన్నం కాదని భూమి కింద అలాగే ఉండిపోతుందన్నారు. దీనివల్ల వర్షం పడినప్పుడు వర్షపు నీరు కింద భూమిలోకి పోదని, తద్వారా గ్రౌండ్ వాటర్ పెరగదన్నారు. ఈ విధంగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్లాస్టిక్ ఉపయోగించి పడేస్తూ ఉన్నారని, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ను ఉపయోగించకుండా బంద్ చేయాలని అన్నారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ ఉండదన్నారు. భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలని, పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ను ఎంత తక్కువగా మనం ఉపయోగిస్తే అంత మంచిదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే మన జీవన శైలిని, పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా మార్చుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని, తద్వారా సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉంటారని అన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణం బాగుంటే ఆరోగ్యాలు బాగుంటాయన్నారు. మన జిల్లాలో పరిశ్రమలు ఉన్నాయని, సంబంధిత పరిశ్రమలకు పొల్యూషన్ కంట్రోల్ స్ట్రిక్ట్ నార్మ్స్ తీసుకొని రావాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లలకు వాటి ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల వద్ద చెట్లు పెంచాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు నగర వనంలో మొక్కలు నాటారు. అనంతరం చిల్డ్రన్స్ పార్క్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్, డిఎఫ్ఓ శ్యామల, ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ రవిశంకర్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, మెప్మాపిడి నాగ శివలీల, టూరిజం అధికారి విజయ, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఏపీ ఎంఐపిపిడి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ముగింపు పలుకుతానని ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల యొక్క ఆవశ్యకత పట్ల
ఒక్కసారి ఉపయోగించి పడవేసిన ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామ్యం అవుతానని జీవనశయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని, వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలను నాటుతానని మన ఊరూరా ఈ కార్యక్రమంలో ఈ యొక్క గాలిపురం చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వీటిని ఇంకా ఎంతో సుందరంగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తక్కువగా మనం ఉపయోగిస్తే ఎంత మంచిది. ఎందుకంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన యొక్క జీవన శైలిని కూడా మార్చుకోవడానికి ఈ యొక్క పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటే, ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటే మన యొక్క జీవితకాలం కూడా ఎక్కువగా ఆయుష్ పెరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అది అన్కంట్రోల్గా పెరుగుతూ పోతుందంటే డెఫినెట్గా ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్లాస్టిక్ ఏంటంటే, మీరు ప్లాస్టిక్ యూజ్ చేసి పడేసిన తర్వాత అది డీకంపోజ్ కాదు, కంటిన్యూగా అది అలాగే మీ సాయిల్ కింద ఉండిపోతుంది. ఆ సాయిల్ కింద ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, పడిన వర్షం నీరు కింది భూమిలోకి ఉండదు, అంటే గ్రౌండ్ వాటర్ ఆటోమేటిక్గా మీకు పెరగదు. సో ఇలా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్లాస్టిక్ యూజ్ చేస్తూ మనం పడేస్తూ ఉన్నాం. ఒక ఇండియాలోనే టోటల్ మొత్తం బోర్డులో జనరేట్ అయ్యే ప్లాస్టిక్ ఏదైతే 1 yearలో ఒక దాదాపు 1/5 ఆఫ్ ది థింగ్, అంటే దాదాపు 19 million tons మనకి ఎవరీ ఇయర్ జనరేట్ అవుతుంది ఇండియా. జస్ట్ ఇమాజిన్, మనకి ఈరోజు కంట్రీస్ కనపడకపోవచ్చు, కానీ సమ్వేర్ ఇట్ ఇస్ బీయింగ్ డిపాజిటెడ్. సో ఇలా ఈవెన్ సీలో కూడా చాలా డిపాజిట్ జరుగుతుంది. అది కూడా కొంచెం మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకొని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణతో పాటు ఇస్కాన్ సంస్థ ప్రతినిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గీతా ప్రచార ధామం చేరుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ మాట్లాడుతూ, భగవద్గీత విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నటువంటి కార్యక్రమం సందర్భంగా ఈసారి ఇస్కాన్ భగవద్గీతకే ఒక నాంది అయినటువంటి ఇస్కాన్ సంస్థ నుంచి గురువు గారు ఆచార్య గారు వచ్చారు. వారు ఒక భగవద్గీత గురించి ప్రాముఖ్యతను మన జీవితంలో ఏదో అన్వయం చేసుకోవడానికి ఒక అరగంట సేపు చెప్పిన తర్వాత కార్యక్రమం అవుతుంది. ఇటువంటి కార్యక్రమం మేము ప్రతి నెల ప్రతి ఏకాదశి చేస్తున్నాము. వచ్చే ఏకాదశి, రాబో ఏకాదశి 28/6 స్మార్త ఏకాదశి అనేటువంటి చక్కటి ఏకాదశి. ఆ రోజు కూడా అందరూ మీరు మీ యొక్క ఆధ్యాత్మిక ఈ గీతాశాస్త్రాన్ని మనం ఉపయోగించాలి. ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని వాళ్ళ యొక్క జీవితాల్లో ఇంప్లిమెంట్ చేస్తారో, ఉపయోగిస్తారో, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడరు. భగవంతుడు చెప్పినట్టుగా ఈ అన్ని రకాలైనటువంటి కల్మషాల నుంచి బయటపడి వాళ్ళు ఆనందపూర్వమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఇప్పుడంతకాలం ఆనందంగా ఉంటారు, శరీర ఉదయం కూడా వాళ్ళు శాస్త్ర ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి రోజు కూడా ఈ గీతాశాస్త్రాన్ని ఎన్నో కొన్ని శ్లోకాలు మనం చదవాలి, లేదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినాలి. దాని సారాంశాన్ని బాగా నేర్చుకోవాలి. గీత ఏం చెబుతుంది అనే విషయాలు శంకరాచార్య వారు కూడా గొప్పగా కీర్తించారు భగవద్గీత గురించి. అనేక పురాణాల్లో గీత మహత్యం ఉంది. ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది వివరించారు గీతాశాస్త్రం యొక్క మహత్యం గురించి. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి భగవద్గీతని మనం చిన్ననాటి నుంచి పిల్లలకు నేర్పించి కేడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని
కేడీసీసీ బ్యాంకు నూతన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా కోడుమూరు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డి విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని కేడీసీసీ బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. జిల్లాలోని రైతాంగానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉత్తమ సేవలు అందిస్తానని తెలిపారు. తమ బ్యాంకు ద్వారా జిల్లాలోని రైతాంగానికి త్వరితగతిన రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తాను పదవులతో సంబంధం లేకుండా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలియజేశారు. తనకు ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్ష ఈరోజు ప్రశాంతంగా జరిగింది. నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. జిల్లాలో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు నగరంలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం 17 కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తుండగా 55,000కు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిఎస్సి పరీక్షా కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచి అభ్యర్థుల సందడి కనిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి డిఎస్సి పరీక్షల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను నిర్వహించనుంది. డిఎస్సి పరీక్షల నేపథ్యంలో నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు డిఎస్సి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి ఉదయం నుంచి రావటం కనిపించింది. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అన్ని విధాలా తనిఖీ చేసిన తర్వాత సిబ్బంది అనుమతించారు. మొత్తానికి సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్షల నిర్వహణ చేస్తుండటంతో అభ్యర్థుల్లో ఆనందం కనిపించింది. బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీక అని ఆల్మేవా నాయకుడు శంషుద్దీన్ అన్నారు. ఈ మేరకు ఆయన బక్రీద్ పర్వదిన విశిష్టతను వివరించారు. కర్నూలు జిల్లా వాసిగా కర్నూలు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ అంటారు, ఈదుల్ అజ్హా అని అరబీలు అంటారు. ఈ విధంగా ఎందుకు వచ్చింది ఇదంటే త్యాగం. ఈ త్యాగం అనేది ఎక్కడ చేస్తారు? చివరి ఆ ప్రవక్త అయిన ఇబ్రాహీం అనే కొడుకు 80 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ కొడుకును కూడా నువ్వు త్యాగం చేయని సృష్టికర్త నుంచి వస్తే సృష్టికర్త ఆజ్ఞ మేరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని కోసిన అది మాత్రం ఆ పిల్లోని కోయడానికి తీసుకుపోతే 7 సంవత్సరాల పిల్లోనికి ఇస్మాయిల్ ఇస్లాంకు ఆయన అద్దాలకు కళ్ళకు ఏమైనా పెట్టుకో డాడీ, నువ్వు మళ్ళీ కోయలేమో నాకు చూసేని అది పెట్టిన తర్వాత కళ్ళకు దేవుడు ఏం చేశాడు, అక్కడ ఒక పొట్టెల్లి కోసేసి కళ్ళు తెలిస్తేనే పొట్టెల్లి ఉంది, పిల్లడు పక్కన ఉన్నాడు. అది దేవుడు ఇచ్చిన వరం. అందుకోసం ఇది మనకు బిలీవ్నెస్ అనేది ఉంటుంది. ఈ బక్రీద్ జరపడానికి త్యాగాని కోసమై ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి దాదాపు ఎంతమంది ఉంటే మెచ్యూర్ అయిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ బక్రీద్కు కుర్బానీ ఇవ్వాలా, త్యాగం చేయాలా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.